నంబర్ చెప్తా. చాలా కాల్ వస్తున్నాయి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వచ్చి నాకు తెలిసి వస్తాడని ఇక్కడికి వీళ్ళన్న మాటలకి చచ్చిపోదామనిపించింది. ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా నేను. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంకా మెల్లన్న దగ్గర సేఫ్ ఉన్నాం. సో గైస్ ఇది వచ్చేసి జాబ్ గురించి అంట. సో అన్న చెప్తాను, చెప్పాను డీటెయిల్స్. వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. వచ్చేసి 60 days ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, స్కిల్ ట్రైనింగ్. ఓకే. ఈ స్కిల్ ట్రైనింగ్ లో వచ్చేసి మీకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ డిజిటల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఇవన్నిటిని మీకు ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఈ 60 days లో మీకు ఆల్వేస్ ఇంక్లూడ్ అనమాట. దీనికి ఎలాంటి డబ్బులు తీసుకోరు, ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది డాక్టరేట్ ఫౌండేషన్ తరఫు నుంచి. ఓకే. ఇది వచ్చేసి మన ఈసీఎల్ లొకేషన్, ఈసీఎల్ క్రాస్ రోడ్ లో కెనరా బ్యాంక్ యాప్ పైన ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో. జాబ్కి పోమంటారు అయితే. సో గైస్ ఇట్లా ఖాళీ కూర్చొని ఫోన్ వాడుతున్నాను అనమాట. ఇది అన్న వచ్చి నాకు జాబ్ గురించి స్లిప్ ఉందంట. ఇది వచ్చేసి ఈ క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్ చదువుతున్న వాళ్ళు కాదు, కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఫ్రీ జాబ్స్ కోసం సర్చ్ చేసేవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో గైస్ ఇది ఎవరికైనా అవసరం పడితే అన్నాను కాంటాక్ట్ చేయండి. నంబర్ లేదా ఉంది, ఆ నంబర్ ఇక్కడ స్టాంప్ వేసి ఉంది. నంబర్ ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి అన్న. ఆ నెంబర్ చెప్పాలి. ఈ నంబర్ చెప్తా. చాలా కాల్ వస్తున్నాయి. మనకు స్టూడెంట్స్ కావాల్సింది. సో గైస్ అన్నకంట కాల్ చేయండి, అన్న నంబర్ చెప్తాడు. 96032364. మళ్ళీ కాల్ ఎక్కువ వస్తే రెస్పాన్సిబుల్ నాది కాదు. ఓకే. సో గైస్ ఎవరికైనా జాబ్స్ అవసరం ఉంటే అన్న నంబర్ కాల్ చేయండి. ఫ్రీ ట్రైనింగ్ ఉంది. లొకేషన్ ఈసీఎల్ క్రాస్ రోడ్, కెనరా బ్యాంక్ పైన ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో. రో సెంటర్ అని ఎంత ఉంటుంది శాలరీ? శాలరీ 15,000 ఫస్ట్. 15,000 స్టార్ట్. సో గైస్ నేను కూడా జాబ్కి వెళ్ళిపోతా గైస్. అన్ని వీడియోస్ ఇవన్నీ ఆపేస్తున్నాం అన్నమాట. 15,000 శాలరీ అంట. సో వెళ్ళిపోయింది జాబ్ ట్రైనింగ్. ఇది డాక్టరేట్ ఫౌండేషన్ ఫ్రీ ట్రైనింగ్ అంట గైస్. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అయిపోండి అందరు. థ్యాంక్ యూ. ఇవన్న పెట్టుకో, తీసుకోండి. నాకు అవసరం పడదు. మీకు ఏడియాల ఫోటో ఇది నేను గ్రూప్లో పెట్టాను. నేను మొబైలైజేషన్ తిరుగుతున్నాను. అచ్చా, ఎక్కడున్నారో తెలియాలి కదా, నేను చేస్తున్నా లేదు తెలుస్తారు కదా, తెలియాలి కదా. చేస్తున్నా తెలిసిపోతుంది అండి. అన్న ఫుల్ కష్టపడుతుంది గైస్. అన్న నీ జాబే వేరేలా జాబ్ వేయడమా? మొబైలైజేషన్. అచ్చా అచ్చా, ఓకే అన్న. సో అట్లుంటుంది అనమాట గైస్. ఖాళీ కూర్చొని ఫోన్ వాడుతుంటే అన్న నేను ఖాళీగా ఉంటా అనుకుంటాము. మనకు టైం ఏమిటో అన్నకు తెలియదు. మనకి ట్రైనింగ్ ఇటే పోతాం. సో ఎవరికైనా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోవచ్చు. ఉంది మనం ఏం పని చేయకుండా ఖాళీ కూర్చుంటే అందరికి మనం పని పడలేనట్టే కనిపిస్తాం అన్నమాట. కానీ అన్న నాకు పని లేదేమో అనుకొని పని నీకు వచ్చింది. సో ఇట్లా చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు మనకి ఇవాళ ఏం పని ఉందంటే గైస్, ఫస్ట్ మనం ఇవాళ పాస్పోర్ట్ వేయించే పని మీద పడదాం. ఎందుకంటే మనకి ఇక బయటికి పోదామంటే పాస్పోర్ట్ లేదనమాట. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే, నా పాస్పోర్ట్ అప్లై చేయాలంటే నా ఆధార్ కార్డ్ అప్డేట్ లేదు గైస్. నా ఆధార్ కార్డ్లో నా నంబర్ చేంజ్ ఉంది, నాకు ఓటీపీస్ వస్తలేవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ పోయి మనం ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలి, దాని తర్వాత పాస్పోర్ట్ వస్తుంది. పాస్పోర్ట్ వచ్చాక మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్కడ పోదామో ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే మనం పాస్పోర్ట్ తెచ్చుకోండి. అన్నకి ఎంతమంది కాల్ చేస్తారేమో. సో గాయ్స్ ఎవరు మన సబ్స్క్రైబర్ అంట, ఇంట్లో నా గురించి కొట్లాడుకొని వచ్చేసింది అంట నా దగ్గరికి. సో చదువుకి అన్ని మధ్యలో ఆపేసి నేను బెనర్ మీద పోయి పని చేసుకుంటాను చెప్పి అయితే ఇక్కడికి వచ్చిందన్నమాట 47కి. సో ఇక్కడ రావడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? 10th కంప్లీటా? కంప్లీట్ కూడా కాదు. 10th కూడా కంప్లీట్ కాకుండా నువ్వు ఏం నిద్రపోతుంటే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది నాకు. ఇలా మమ్మీ ఫోన్ చేసిందా? ఇలా మమ్మీ ఫోన్ చేసి నాకు, బాబు ఇట్లా అయింది, ఇట్లా మావాడు ఉన్నాడు కదా, ఇట్లా వెళ్ళిపోయాడు, ఇంట్లోకి వెళ్ళి కొంచెం వస్తే సంజాయించు అది ఇది అని చెప్తే నేను వచ్చి కూర్చున్నా. లేకపోతే రాత్రి జాగారం రాత్రి ఉండే నేను 11:30కి వచ్చి కూర్చున్నా. ఇక్కడ 11 o'clock ఆల్రెడీ 11 o'clock వచ్చి కూర్చున్నా. ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు కైసా దాని మన వచ్చిండు, నాకు తెలిసాడు వస్తాడని ఇక్కడికి. అలా మమ్మీ కూడా చెప్పిన ఆంటీ ఆయనకి అడ్రస్ తెలుసు. ఆయన ఇప్పుడు దాకా హైదరాబాద్కి అట్లా అసలు ఈ జగ్జాలు బయటనే పోలే ఆయన అని చెప్పి వాళ్ళ మమ్మీ అంటే, నేను మా ఆంటీ ఆయనకి ఎక్కడ రావాలో తెలుసు, ఆయన వస్తాడు, నేను మాట్లాడి చెప్తా ఆంటీ అని చెప్పి కూడా చెప్పిన వాళ్ళకి. ఎందుకు ఇట్లా ఇంట్లో టెన్షన్ పెట్టుడు చెప్పు.
ఎందుకు ఇంట్లో టెన్షన్ పెట్టాడు అన్న చెప్పు, మాట్లాడు. డాడీ లేడు. ఓ డాడీ కూడా లేదంట, మమ్మీ ఒక్కతే. మమ్మీ ఎందుకు అలా బాధ పెడుతున్నావు? ఏం లేదు రా, కూర్చొని ఇంకో ఆలోచించు మంచిగా. 15 years ఉన్నావు, 10th పాస్ చేస్తాను అన్న. ఏం ఇక్కడ చెప్పు వచ్చి మన దగ్గర జాబ్ చేస్తా అంటుండు, మా దగ్గర జాబ్ లేవు. ఆయన ఆయన మేమే- ఆయన 15 years అంట. 15 years వాళ్ళకి జాబ్ లో పెట్టుకుంటే మమ్మల్ని లోపలే సార్ తీసుకోయి. కరెక్టే కదా? నీ 10th కూడా కాలేదా? ఫస్ట్ పోయి 10th పాస్ గా. 10th పాస్ అయినాక సర్టిఫికేట్ తీసుకొని రా, అప్పుడు ఆలోచిద్దాం మనం. అర్థమైందా? ఫస్ట్ చదువుకో. అట్లా ఇంట్లోకి వెళ్ళి నేను బెన్నర దగ్గర పోతాను వచ్చేస్తే ఎట్లా చెప్పు? మీ అమ్మ ఒక్కతే ఉంటా ఇంట్లో, అట్లా ఎట్లా వస్తాం? సో గైస్ ఇట్లా ఎవ్వరు రాకండి. ఇట్లా ఇప్పటికి ఒక్కడనే కాదు, ఇట్లా ఇప్పటికి చాలా మంది వచ్చారు నా దగ్గరనే ఉంటా అని చెప్పి. అట్లా వర్కౌట్ కాదు, అది అర్థం చేసుకోండి. इंట్లో को रिक्वेस्ट है इतना ऐसा बच्चा ऐसा टेंशन ज्यादा उन लोग प्रेशराइज ना करो बोलतो ఇంట్లో ప్రెషర్ చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే నీకు అర్థం. ఆయన చెప్పిండు ఇంట్లో నన్ను ప్రెషర్ చేస్తారు ఇట్లా అనుకుంటారు బర్త్డే అని అనుకుంటున్నాను అట్లా ఐ రిక్వెస్ట్ చేస్తున్నా నేను వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్న ఫ్యామిలీ వాళ్ళకి ప్రెషరైజ్ చేయకండి. ఇవాళ యంగ్ యూత్ ఏదైతే ఉన్నదో తొందరగా జారిపోతారు చేతుల నుంచి, ముందట్లాగా లేదు కదా. ఇప్పుడు 15 సంవత్సరాలు మనం 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసినాం? బయటకి రాత్రి 12 గంటలకు బయటికి రాత్రి రావాలంటే భయపడుతుండే. 5 గంటలకు బ్యాగ్ వేసుకొని వచ్చేసిండి నా జగిత్యాల నుంచి మన దగ్గర. ఎందుకు అట్లా? అయితే రిక్వెస్ట్ చేస్తున్నావుగా, ఏం కావాలని వచ్చినావు అసలు చెప్పు. సక్సెస్ వచ్చినావు, 10th పాస్ కావాలి, ఎట్లా సక్సెస్ అవుతావు? సక్సెస్ అది ఉండాలి, సోమతి ఉండాలి. సక్సెస్ కావాలంటే కష్టపడాలి కదా దానికి. మళ్ళీ ఏం కష్టపడు? 10th పాస్, 10th చదవకుండా సగం దగ్గర వద్దు. ఎట్లా సక్సెస్ అవుదాం అనుకుంటున్నావు? ఏం చెప్పిన 14 to 18 years కాదు, మినిమం చదివైతే కావాలి కదా. ఇవాళ రేపు దునియాలో బతకాలంటే నీ క్లారిటీ లేదురా, నీకే క్లారిటీ లేదు నువ్వేం చేయాలని చెప్పి కాదు. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం బయటికి పోవాలన్నా కూడా మినిమం క్వాలిఫికేషన్ ఉండాలా కదా, ఇంటర్ డిగ్రీ ఉండాలా కదా. 10th కంప్లీట్ కావాలి, ఎంత సక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏముంది అసలు? ప్రాపర్ ప్లాన్ లేదు, ఏం లేదు. అట్లా 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 ఏమైనా చేద్దాం అనుకుంటే దానికి ఒక ప్లాన్ ఉండాలా, అట్లా ఉండాలా. మరి దాని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బట్టలు తీసుకొని ఇంట్లో వెళ్ళిపోతే ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఇంట్లో రావాలని అయింది అనుకుంటారు కదా, నీకు ఏమైనా అయితే ఇప్పుడు అంటూ ఇంత వరకే వచ్చినాం, వచ్చేదారులు ఏమైనా అయితే ఎవరికి టెన్షన్. ఇప్పుడు నాకు తెలుసా తెలియదు, సబ్స్క్రైబర్ లాగా నన్ను గుర్తుపడుతూ నేను వేరే ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు తెలియదు కదా, నువ్వు నా కోసం వస్తున్నావు, నీకు ఇట్లా అయిందని చెప్పి నాకు కూడా తెలియదు కదా. ఆర్గనైజర్ నేనే ఇప్పుడు నేను చేసింది ఉండదు, పెట్టింది ఉండదు ఏం మధ్యలో. అప్పుడు ఇంట్లో నేను బ్యాడ్ అయిపోతా కాలికి. నేను బెన్నర్ కోసం పోయి ఇట్లా అయిపోయింది మా వానికి అని చెప్పి ఎందుకు చెప్పాలా? ఫస్ట్ చదువుకున్నాక అన్న ఆటోమేటిక్ సెట్ అయిపోయింది. ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది? ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది? బర్త్డే అవుతున్నా ఏమంటారు ఎవరంటారు? టీచర్స్ మస్తు అంటారు, నన్ను కూడా మస్తు టీచర్స్ కి. నేను స్కూల్ టీచర్లకి సార్లకి అందరికి చెప్తున్నా, మీరు పిల్లల్ని ఇట్లా అట్లా మీదికి ఇట్లా మాటలు అనేస్తారు, నువ్వు జీవితంలో ఏం చేయలేవు, నువ్వు ఆ ముందు పడవు, నువ్వు సక్సెస్ కావని చెప్పి వీళ్ళు మంచి మీద తీసుకొని ఇట్లా వేసేస్తారు, ఇంట్లోకి వెళ్ళిపోతారు బట్టలు గిట్టలు తీసుకొని. సో ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి పిల్లలతో. మీరు ఇట్లా ఎట్లా పడితే నోట్కి వచ్చిన మాట్లాడేయకండి. కొన్ని మనసుకు తాకితే అవన్నీ ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరిది మా రిక్వెస్ట్ అనుకుని అర్థం చేసుకోండి. ఇట్లా ఆయన మొత్తం ఇప్పుడు అదే డిప్రెషన్లో ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఎందుకు వస్తున్నాడు సక్సెస్ అవ్వమని చెప్పి వచ్చినాను అంటుండు. అది కరెక్ట్ కాదు గైస్. ఇప్పుడు ఎవరైనా స్కూల్లో సర్వర్స్ ఉన్నా టీచర్స్ ఉన్నా కొంచెం పిల్లల్ని జర కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. కానీ ఎట్లా పడితే అలా మాట్లాడకండి, కొంతమందికి మనసుకు తాకితే దొబ్బలు. అది इमोशनली हो गया बोला वो बात डिप्रेशन में बोल के बर्थडे में ఎవరంటారు నేను సక్సెస్ కావాలని చెప్పి? ఎందుకు ఆ సర్కిల్లో ఎవరు ఉంటారు కదా కొంతమంది, ఇంట్లో కూడా అంటారా? ఇంట్లోనే వెళ్ళిపోమంటారా?
ఇప్పుడు నువ్వు 15 years కదా, ఇప్పుడు నువ్వు ఏం చేసి చదువుకోవడం కదా. వాళ్ళ మాటలు వినాలి కూడా. ఇంట్లో మాటలే తినాలా, చదువుకోవడం వాళ్ళ మాటలు వినాలి. ఏది కాదు కదా ఇది. అంతే చెప్పు. మస్తు టైం ఉంది ఇంకా తిరిగా నీకు. ఫస్ట్ నువ్వు స్కూల్ కంప్లీట్ చేసుకో, నీ కాలేజ్ చేసేది ఆ చదువులు కంప్లీట్ చేసుకో, దాని తర్వాత నువ్వు వద్దన్న బయట తిరుగుడు అవుతుంది. అప్పుడు ఇంట్లో ఉండని ఓవర్ అప్పుడు నీకే ఉండాలనిపించదు. లేవనే బయట అడుగు పెట్టాల్సిందే, పైసలు కమాయించాలన్నా బతకాలన్నా కూడా. అప్పుడు ఇంట్లో ఉండలేము, ఇప్పుడే ఇంట్లో ఉండే టైము. అర్థమవుతుందా? అన్నింటి 100 అంటారు, అన్ని పట్టించుకోకు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. గైస్ ఇట్లా మాటలతో మనుషుల్ని మొత్తం చంపేస్తారు అనమాట. ఎవరైతే స్కూల్లో సార్లు టీచర్లు ఉన్నారో అట్లా మాట్లాడకండి పిల్లలతో. రిక్వెస్ట్ టీచర్స్, స్పెషల్లీ టీచర్స్. నన్ను కూడా మస్తు అన్నారు మా టీచర్లు. అర్థమైందా? నన్ను కూడా మస్తు అన్నారు మా టీచర్లు. టీచర్స్ తోనే చాలా మంది మోటివేషన్. టీచర్సే కదా స్టూడెంట్స్ కి మోటివేషన్. అవును. సో టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం, టీచర్స్ కి ఇట్లా చేయకండి. చూడండి ఎంత ఎమోషనల్ అవుతుండ అతను. మనం సపోర్ట్ చేయాలి. ఇంకా నీ జీవితంలో నువ్వు బాగుపడలేవరా అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ యూఆర్ గివింగ్ ఇట్ టు అ స్టూడెంట్ దట్ టు ఆఫ్ దిస్ ఏజ్ హూ ఇస్ మెచ్యూరింగ్ నౌ. అవును. మాటలకి సిగరెట్ కూడా పోయింది. వీళ్ళన్న మాటలకి చచ్చిపోమనిపించింది ఫస్ట్. అందుకే వీళ్ళకి సక్సెస్ అయ్యి చూపెడదామని వచ్చినాను. మమ్మీ ఎప్పుడు వచ్చినామని సేఫ్ ఉన్నావు అని చెప్పు. మమ్మీ ఇంకా మెల్లన్న దగ్గర సేఫ్ ఉన్నాం. ఇంటికి వస్తున్నా అని చెప్పు. రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. సో ఐదు వాళ్ళ ఇంట్లో కూడా మాటలు అంటారు అంట. నాకు నేను వాళ్ళ ఇంట్లో ఈ వీడియో చూస్తే ఒకసారి అర్థం చేసుకోండి. పిల్లల్ని అట్లా మాటలు అనకండి. కొన్ని మాటలు మనుషులు దాకా ఇట్లా డిసిషన్లు తీసుకోరు. వాళ్ళకి తెలియదు ఏది తప్పో ఏది కరెక్టో ఏది రాంగ్ కూడా తెలియదు. వాళ్ళకి ఏజ్లో అంత ప్రెషర్ వేసి ఇట్లా చేయకండి. వాళ్ళది ఇంకా చిన్న ఏజ్. ఆటోమేటిక్గా అందరు సెట్ అవుతారు. ఓవర్ సెట్ కారని కాదు, ప్రతి ఒక్కరు ఇట్లనే అనుకుంటారు ఓవర్ సెట్ కారని చెప్పి. కానీ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సెట్ అవుతారు అన్నమాట. కొంతమంది జల్దీ సెట్ అవుతారు, కొంతమంది లేట్ సెట్ అవుతారు, కానీ సెట్ అవుతారు. అంతేగాని సెట్ అవుతలేరు ఇంత చిన్న ఏజ్లో సెట్ అయిపోవాలని చెప్పి ఇంత ప్రెజర్ వేసి పిల్లల్ని ఖరాబ్ చేయకండి. ఇంతకుమించి ఏం లేదు. కానీ ఇట్లా ఇల్లు వదిలేసి ఎవరు రాకండి గాయస్ ఇట్లా. ఎందుకంటే అటు మీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు తెలియదు ఎవరు వస్తలేరు ఏంటంటే నాకు మొత్తం బ్యాక్ అండ్ స్టోరీ తెలియదు. కాబట్టి నేను ఏం చేయలేను. సో మీరు అట్లా సడన్గా నేను ఏమైనా చేసేసా అని చెప్పి వీడికి వచ్చేసినాక అన్నప్పుడు నేను ఏం చేయలేకపోతే మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ అందరి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్లో కూడా ఉంటాయి కష్టాలు. కానీ ఏం చేస్తాం ఇక నేను చూపియా, మీరు చూపిస్తారు, అంతే తేడా. కష్టాలు అందరు కూడా, నాకు కూడా మస్తు కష్టాలు ఉన్నాయి. నా కష్టాలు ఇవి అడుగు చెప్తారు. నేను వీడియో తీసినప్పుడు మాత్రమే ఇట్లా నవ్వు కూడా హ్యాపీగా ఉంటా. వీడియో బంద్ అయినాక నా కెమెరా ఆఫ్ అయినాక నా ముఖం చూడాలను. ఏం సాయి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ వీడియోలో కెమెరాలో వీడియో కాల్ చేసి అడిగితే ఏమంటున్నావు? సపోర్ట్ చేస్తలేదు. మళ్ళీ ఏంటో అంటే చెప్పకుండా వచ్చేసిందంట ఇంట్లోకి. రండి చెప్పండి ఏమేమి. దాదా ఆఫ్ చేసిందా? సబ్స్క్రైబర్ అంట. ఇంట్లోకి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చేసి నాతో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కొట్లాడుకో ఏడ పెట్టుకోవాలని చెప్పుర్రీ. మీరు కూడా సబ్స్క్రైబరే కదా, మళ్ళీ ఏడ పెట్టుకోవాలా చెప్పుర్రీ. అదే చెప్పిన ఇంటికి పోవని చెప్పి. ఇంటికి పోతా ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోతావు. మళ్ళీ ఆల్రెడీకి పోవు కదా. ఇంటికి పోయి ఆ అన్నకు కాల్ చేయి. మళ్ళా కొడతారని భయానికి ఎక్కడికైనా పోతాడు. ఎవరు ఏమన్నారు? నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, అన్న ఫోన్ మాట్లాడి పంపిస్తాడు సార్ నా రైట్. వీళ్ళు భయపడతారు. వీడియో చేయాలి, వీడియో చేయి.